హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇయాల శనగపిండితో దోశ చేత్తానా, పెసరపప్పును బియ్యం కలిపిన దోశ కూడా చేత్తానా. అంతేకాకుండా డైట్ ప్లాన్ చేత్తానం కాబట్టి మంచి హెల్తీ రెసిపీ ఉన్నది. పొద్దున్నుంచి రాత్రి వరకు ఏమేమి రెసిపీస్ ఉన్నాయి, ఏంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అంతేకాకుండా మీ తమ్ముళ్ళే చదివారు కదా, ఈ అత్తల పెత్తనాలు, కోడళ్ళ మీద చెలాయింపులు ఎన్ని రోజులుంటదో, ఎన్ని సంవత్సరాలుంటదో, ఎన్ని తరాలు మారినా ఇది మాత్రం మారదనుకుంటానా. ఏందో ఏమో అర్థం గాదు. అదేందన్నది గూడా మీతోని ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అసలెందుకు ఈ అత్త గురించి అత్తంది టాపిక్ అనేది గూడా మీతో షేర్ చేసుకుంటా. నాకు తెలిసి అందరు అత్తలు ఇట్లనే ఉంటారా అంటే, నాకు తెలిసి 90% ఉంటారు. ఒక 10% మంచిగా అమ్మ లెక్క చూసుకునే అత్తలు కొందరే ఉంటారు. గట్లయితున్నది. ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా. ఇక్కడ చూత్తారు గదా, నేను టమాటా పుదీనా చట్నీ చేత్తానా దీని కాంబినేషన్‌ల. అయితే నేను పెసరపప్పును, బియ్యము నానబెట్టుకున్న, మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టిన. మా ఆయనకు నేను దోశలేసే టైంలో మా పిల్లలు అప్పటి వరకు దోశ తినా అన్నారు. మళ్ళా దోశ మేము కూడా తింటాం మమ్మీ, మాకు కూడా ఎయ్యి అనుడుతోనే పిండి సరిపోదని చెప్పి నేనేం చేసిన, శనగపిండి ఉండే ఇంట్ల. ఆ శనగపిండితోని నేనైతే దోశలు కూడా ఎత్తాను. ఇన్‌స్టంట్ దోశలన్నట్టు. ఏం పెరుగేయాల్సిన అవసరం లేదు, ఏం ఏయాల్సిన అవసరం లేదు. కానీ క్రిస్పీగా వత్తాయి, టేస్టీగా ఉంటాయి. మీకు తెలిసిందే, ఒకసారి నేను చూపించిన. ఇక్కడ శనగపిండి 2 కప్పులు తీసుకుంటానా. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, మీ ఇష్టం ఉంటే సోడా ఏసుకోండి. మీ ఇష్టం ఉంటే కొద్దిగా బియ్యపిండి ఏసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు 2 కప్పులకు. లేదు మాకు బియ్యం పిండి ఇంట్లో లేదు అంటే అవాయిడ్ చేసినా పర్వాలేదు. సోడా గూడా ఏయాల్సిన అవసరం లేదు. గిట్లయితున్నది. మీరు చూడండి, నేను చెప్పే మాటలు ఇనుకుంటా. వీడియో ఎండింగ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. అయితే ఒక సిస్టర్ అయితే ఎప్పుడు ఒక్కొక్క వీడియోకు, అంటే ఒక వీడియో పెడితే ఆ వీడియోకు ఒక 100 మంది సబ్స్క్రైబర్ కావాలి, ఒక 50 మంది సబ్స్క్రైబర్ కావాలని అనుకుంటానని చెప్పి చెప్తది. లైక్స్ కూడా రావాలని చెప్పి, ఇంత లైక్స్ రావాలని చెప్పి. అయితే నేను ఈ వీడియోకు కనీసం ఒక 50 ఇంతవరకు నేను వీడియో పెట్టినప్పటి నుంచి, అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు కనీసం 50 కాదు 40 కూడా, 45 కూడా నాకు లైక్స్ రాలేదు. ఈ వీడియోకు 50 లైక్స్ రావాలనుకుంటానా. 5 సబ్స్క్రైబర్స్ కావాలని అనుకుంటానా. కొత్త సబ్స్క్రైబర్స్ 50 లైక్స్, 5 కొత్త సబ్స్క్రైబర్లు. ఎంతమంది అయితారో రేపటి వీడియో షేర్ చేసుకుంటా. మరి ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎంత మంది సబ్స్క్రైబర్లు పెరిగిండ్రు అనేది కూడా మీతో రేపు వీడియోలో షేర్ చేసుకుంటా. ఇయాల వచ్చిన దాన్ని బట్టి చూస్తారు కదా. గిట్లయితే అన్నీ కలిపేసుకొని పెట్టుకుంటానా. మీరైతే చూడండి. అయితే మీకు తెలిసిందే కదా, నాకైతే నలుగురు తోడికోడళ్ళు, నేను చిన్నదాన్ని. ఇక మేమైతే మొన్న రంజాన్లో అయితే పోయినాం. రంజాన్లో మా అత్త పిలవకపోయినా పోయినా. అంటే మా అత్త పిలిచి పిలవనట్టు పిలుస్తుంది. తిను తిన్నా తినలేదు అన్నట్టుగా మాట్లాడుతుంది అన్నట్టు. ఎట్లా అంటే వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తుంది. కొడుకు ఫోన్ చేసి కొడుకుతోని అందరు మంచిగున్నారా బిడ్డ అని అడుగుతుంది. కోడలు ఎట్లున్నదని అడగది. పిల్లలు ఎట్లున్నారు, అందరు ఎట్లున్నారు అడుగుతుంది. ఆ తర్వాత కోడలు ఫోనే చేస్తలేదు, బాగా బిజీ ఉన్నదా, కోడలు ఫోనే చేస్తలేదు అని చెప్పి గుర్తు చేస్తుంది. ఆ తర్వాత ఏం చెప్తుంది, నాకు ఆరోగ్యం మంచిగా లేదు బిడ్డ, నేను నిన్న గోళీలు వేసుకున్న, హాస్పిటల్కి పోయినా అని చెప్తుంది. లేకపోతే తలనొత్తుంది, నాకు 2 రోజులు తలనొప్పి లేస్తుంది అని చెప్తుంది. చెప్పుడుతోని ఇక మా ఆయన అంటాడు, మా అమ్మకి మంచిగా లేదటనే, నేను గుర్తు చేసిందే అని చెప్పి మా ఆయన అంటాడు. చూస్తారు కదా, ఇక్కడైతే నేను 2 పిండిలు అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్న, దోశలు అయితే ఎత్తానా. ఆ తర్వాత ఇక మా ఆయన నాకు చెప్తాడు, అమ్మకి అట్లా ఉందాటనే, హాస్పిటల్ పోయిందటనే, గోళీలు వేసుకుందాటనే, నేను గుర్తు చేస్తుంది అంటాడు. మరి నాకైతే ఫోన్ చేయది. అది నెల కానీ, 2 నెలలు కానీ, 6 నెలలు కానీ నాకైతే ఫోన్ చేయదు. ప్రతిసారి ఇట్లనే చెప్తుంది. ఆమంతటా ఆమె ఫోన్ చేయదు. వాళ్ళ కొడుకుకు చెప్తుంది, ఆ కొడుకు నాకు చెప్తాడు. నాకు చెప్పి నేను చెయ్యాలి, మంచి చెల్లు నేనే అడగాలి. నాకు రోగం ఉన్నా, నాకు నొప్పి ఉన్నా, నాకు తల్లిదండ్రులు లేరన్న విషయం మీకు తెలిసిందే. ఏ బాధ ఉన్నా నాన్నైతే అడగది. ఆమెకు అట్లా ఫోన్ చేసి చెయ్యాలి, అడగాలి. ఇక అడిగిన తర్వాత 2, 3 ముచ్చట్లయితే మాట్లాడుతుంది. అది కూడా ప్రేమ లేదు, ఏమి లేదు, ఏదో మాట్లాడినామా అంటే మాట్లాడినామంటది. ఒక గట్లయితే ఉంటుంది. ఇక గట్లయితే పండగ కూడా విలువలు నన్ను. రంజాన్లో పోతే రంజాన్ పండగ కూడా రా బిడ్డ, రా కోడలా, ఏ డ్రెస్సులు తీసుకున్నావు, అన్నీ చదువుకున్నావా, బట్టలు ఏమీ అడగలేదు. గిట్లనే ఫోన్ చేసింది, నేను గిట్లనే మాట్లాడిన గంతే. పిలవకపోయినా పర్వాలేదు, పోవాలి. మా ఆయన అంటాడు, పిలవకపోయినా మనం పోవాన్నే, ఎందుకంటే అందరం కలిసి ఉంటాను కదా, జాయింట్ ఫ్యామిలీ కదా అని మా ఆయన అంటాడు. సరే మరి మీ అమ్మ పిలవకపోయినా పండగ పోవాలి, కానీ మీ అమ్మకు హెల్త్ మంచిగా లేకపోయినా ఉన్నా నేను మాత్రం ఫోన్ చేసి అడగాలి. నేను ఎట్లున్నా అని మాత్రం అడగది. ప్రతిసారి నిన్నే అడుగుతుంది. అది అడిగేదేమో నన్ను అడగచ్చు కదా అని చెప్పి నేనంట. గిట్లయితుంటుంది. ఇలా ఎందుకు చలాయిస్తారో నాకైతే అర్థం కాదు అత్తలు. అంటే అత్తలు కిందికి పోవద్దు అనుకుంటారో, కోడళ్ళ మీద మనం కోడళ్ళు కింది ఉండాలి, అత్తలు మీద ఉండాలనుకుంటారో మరి ఏవో నాకు అర్థమే కాదు. కానీ అందరింట్లో అత్తలు గిట్లే ఉండరా మరి ఏంది నాకు అర్థం కాదు. ఎందుకంటే నేనైతే ఇష్టపడి, మా ఆయనని ఇష్టపడి పెళ్లి చేసుకొని వచ్చి ఉన్నా. అమ్మకైతే దూరం అయిపోయి కనీసం 14, 13 సంవత్సరాలు అవుతుంది. నాకు అత్త ఎట్లుంటుందో తెలియదు.
కానీ ఈ అత్త గయ్యాళదన్నట్టు కాదు, కోపిష్టిదన్నట్టు కాదు, ఏమంటారు, ఆహ్, కయ్య పోరు పెట్టుకునేది కాదు. ప్రేమగా మెత్తగా మంచిగా కొడుకును మెత్తగా నెమ్మదిగా పెట్టుకొని కోడల్ని బదనాం చేసే టైప్ అన్నట్టు. ఇది అర్థమే కాదు ఈ ప్రేమ. ఎవ్వరికి అర్థం కాదు. ఈ అత్త ఇలాంటిదని చెప్పినా కూడా ఎవరు అర్థం చేసుకోరు. అయ్యో మీ అత్త మంచిగా మాట్లాడుతుంది కదా అంటారు నన్నైతే. గట్లయితున్నది. ఇక మరి ఇప్పుడేం జరిగిందనేది కూడా మీకు చెప్పాలి కదా, చూస్తారు కదా. ఇక్కడ నేను పెసరపప్పుతోని బియ్యం పిండి కలిపిన దోశ అయితే వేసుకున్నా. మా ఆయన అయితే తింటాడు. ఇక్కడ పెసరపిండి శనగపిండితో దోశ అయితే ఎత్తాను. ఎంత మంచిగా వచ్చింది చూసారు కదా. సింపుల్గానే చేసిన, ఏం వేయలేదు నేను ఇలా. సింపుల్గానే వేసిన. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మంచిగా కాలిన తర్వాత మనం తీసేసుకొని పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే బక్రీద్ వస్తుంది. ఇంకొక వారం అయితే బక్రీదు. ఇంకొక వారం అయితే మేము మా ఊరికి పోతాం, మా అత్తోళ్ళ ఇంటికి. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ కదా, మేము అందరం కూడా నలుగురు కోడళ్ళు నలుగురు కొడుకులం. పండగ వచ్చిందంటే ఖచ్చితంగా మా అత్తోళ్ళ ఇంటికి పోవాలి. వాళ్ళతోని మేము పండగ చేసుకోవాలి. నలుగురు కొడుకులు పైసలు ఇస్తారు. 3000, మనిషికి 3000, మనిషికి 3000 ఇస్తాం. మొత్తం 12,000, 15,000 చేస్తాం. 12,000, 15,000 అవుతుంది ఆ ఒక్క రోజు కోసం, ఆ పండగ రోజు కోసం. అంటే పండగకు కావాల్సిన సామాన్లు సామాగ్రిలు అన్నీ కూడా తీసుకొచ్చుకోవడానికి మనిషికి 3,000 చొప్పున మేమైతే కడతాం. ఇక అక్కడున్న మిగతా ముగ్గురు కొడుకులందరూ కూడా అక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళకి 3,000 కన్నా ఎక్కువ పడది. కానీ మేము హైదరాబాద్ నుంచి ఊరికి పోవడానికి 3,000 రూపాయల పెట్రోలు, మళ్ళా పండక్కి పైసలు, అమ్మకు పైసలు ఇవ్వాలి కదా ప్రతి సంవత్సరం 2 అంటే ఎప్పుడు పోతే అప్పుడు ఇస్తాం అనుకోండి. ఇక గట్లయితే ఉంటుంది. ఇక మా అత్తయ్యకు సపరేట్‌గా డ్రెస్సుల కోసమని, వాటి కోసమని, పండగ కోసం ఇస్తారు కదా అమ్మకు ఎంతో ప్రేమగా. అదొక 2,000, 5,000 ఎక్స్‌ట్రా అయితాయి. దాంతో పాటు ఇటు పండక్కి 3,000 రూపాయలు, మొత్తం కలిపి 3, 4 రోజుల కోసం 15,000 వరకు ఖర్చయితది. ఎన్ని ఖర్చయినా కూడా అక్కడ ప్రేమ దొరుకుతలేదు. నేనంటే బయటదాన్ని. మా హస్బెండ్ వాళ్ళ కొడుకే కదా, ఆయనను కూడా అంతగా ప్రేమగా అయితే చూడరు. అక్కడ దగ్గరున్న కొడుకుల మీద ఉన్నంత ప్రేమ మేము దూరంగా ఉన్న మా మీద అయితే ఉండది. గట్లయితే ఉంటది. రాత్రయితే అయింది. ఇక నేనైతే క్యారెటును, స్వీట్ కార్న్స్, బబ్బెర్లు ఇవి 3 కూడా ఉడకబెట్టుకుంటానా. కొద్దిగా ఉప్పేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని హెల్తీ రెసిపీ అయితే చేస్తానా. లంచ్‌లో కాదు, డిన్నర్‌లో. ఇది డిన్నర్‌లో తీసుకుంటే మస్తు హెల్తీగా ఉంటుంది. నిజంగా అది ఒక 10 రోజులు మనం ఇట్లా తిన్నాం అనుకోండి, మన ఫేస్‌లో చేంజింగ్ మనకే కనబడుతుంది. ఎదుటి వాళ్ళకన్నా మనది మనమే మన అద్దంలో చూసుకుంటాం. మన ఫేస్‌లో గ్లోయింగ్ కానీ, స్కిన్ను షైనింగ్ కానీ, లేకపోతే మన పొట్ట కూడా లోపలికి పోయినట్టు అల్కగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను పెట్టే రెసిపీస్ కూడా మీరు మంచిగా పనికొస్తాయి. చూస్తారు కదా, ఇక్కడ నేను బీట్రూట్ తురుముకున్నది తీసుకున్నా, లెట్యూస్ తీసుకున్నా, దాంతోపాటు పెరుగు తీసుకున్నా. ఇక్కడ మా పిల్లల కోసం అయితే పప్పు చేస్తానా, పెసరపప్పే, టమాటా పెసరపప్పు చేస్తానా. ఇక్కడ చికెన్ ఫ్రై చేస్తానా మా పిల్లల కోసం, మా కోసం. గిట్లయితున్నది. నైట్‌ల డిన్నర్‌లా మీరు గిట్లా తీసుకోండి. ఖచ్చితంగా కొత్తోళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికన్నా డైట్ ప్లాన్ చేసేటోళ్ళు, కొంచెం మంచి మంచి రెసిపీస్, కొత్త రెసిపీస్ అయితే కొత్తగా చూసేటోళ్ళకైతే మంచి రెసిపీస్ కావాలనుకున్నోళ్ళకు ఖచ్చితంగా ఎంతో కొంత నా నుంచి అయితే మీకు మంచి రెసిపీస్ అందుతాయి. ఖచ్చితంగా కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నేను ఈ వీడియోకి 50 లైకులు కావాలనుకుంటాను. నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు నాకు 50 లైకులు రాలేదు. ఈ వీడియోకి రావాలని చెప్పి కోరుకుంటానా. 5 సబ్స్క్రైబర్లు అయితారని అనుకుంటానా. చూస్తారు కదా, గిట్లయితే రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు బక్రీద్, రంజాన్ అయితే విలువలేదు. మా ఆయనకు ఫోన్ చేసి గట్లా అనేది, నేను ఫోన్ చేసి మాట్లాడిన గంతే. కానీ ఇప్పుడు బక్రీద్‌లో కూడా గట్టిగా ఎత్తాది. ఇంతవరకు ఫోన్ చేయలేదు. నేను ఒక 10 రోజుల కిందట ఫోన్ చేసిన, ఇంతవరకు ఫోన్ చేయలేదు. మళ్ళా సేమ్ గట్లనే మా ఆయనని అడుగుతాంది. ఇంకా వారమే ఉంది కదా మేము పోయేది. మరి పండగకు తయారైందా అని, బట్టలు తీసుకున్నావా అని, ఏ బట్టలు తీసుకున్నావు, పిల్లలకు బట్టలు తీసుకున్నావా అని, ఏం బ్యాంగిల్ తీసుకున్నావు, తయారైతుందా, బక్రీద్ కోసం అన్నీ రెడీ చేసుకున్నావా అని అనను కూడా అనలేదు. ఇక మా ఆయననే అడుగుతాంది. మళ్ళీ మా ఆయన ఆఫీస్‌కి పోయేటప్పుడు, అమ్మ నిన్ను అడిగిందే, అమ్మ ఆరోగ్యం మంచిగా లేదట, అమ్మ మిస్ కాల్ ఇచ్చిందట కదా, నువ్వు చూసుకోలేదట కదా. మిస్ కాల్ అంతే. మిస్ కాల్ ఇస్తే ఆమె చెయ్యేది ఫోను. ఎందుకంటే చేత్తే కిందికి పోతుంది కదా. మిస్ కాల్ ఇచ్చినందుకు నేను చూసుకొని నేను చేయాలి. అంటే ఇప్పుడు నేనే ఆమె దగ్గరికి పోయినట్టు, ఆమె కాళ్ళ కిందికి పోయినట్టు. గట్లయితే ఉంటుంది మా అత్త పెత్తనం. ఏందో నాకు అర్థం కాదు. ఆ చెలాయింపు ఎందుకో, అలాంటి అట్లా ఎందుకు ఉంటుందో నాకు అయితే అర్థం కాదు. ఎప్పుడు చూడు ఆమెకే చేయాలి, ఆమెతోనే మాట్లాడాలి, ఆమెను మంచి చెడులు అడగాలి. గట్లయితే ఉంటుంది మా అత్త. ఇప్పుడు వారం అయితే బక్రీద్‌కి పోయేది ఉన్నది. మరి నాకైతే ఫోన్ చేయలేదు. నేను కావాలనే ఫోన్ చేస్తలేను. 10 రోజులు అయితాంది. నేను కావాలనే ఫోన్ చేస్తలేను. కావాలని ఎందుకు చేస్తలేనంటే ప్రతిసారి ఇట్నే చేత్తాంది. ఒక్కసారి నేను చేయకుండా ఉంటా. మరి ఏం చేత్తదో, ఏమంటదో చూద్దామని చెప్పి నేనైతే వెయిటింగ్‌లో ఉన్నా మా ఆయనతోని చెప్పి మరి. గట్లయితున్నది. నేను మాటల్లో వాటి రెసిపీ చెప్పడం మర్చిపోయినా. ఇక్కడ లెట్యూస్ వేసుకున్నా, మనం ఉడకబెట్టుకున్న క్యారెటు, స్వీట్ కార్న్స్, బబ్బెర్లు, దాంతోపాటు నిమ్మరసం,
కొద్దిగా కాలిమిర్చి అంటే బిర్యానీ పౌడరు అవన్నీ వేసుకుంటానా. సింపుల్గా ఉంటుంది. రాత్రులు ఎప్పుడు కానీ ఆయిల్లలో ఫ్రై చేసిన ఫుడ్ తినకండి. దాంతోపాటు స్పైసీలు తినకండి. దాంతోపాటు ఫ్రై చేసిన ఐటమ్స్ తినకండి. ఉప్పు కారాలు రాత్రిలో మానేయండి. పొద్దున కూడా గంతే. అంటే పొద్దున కూడా గట్లనే తినాలి, రాత్రి కూడా గిట్లనే తినాలి. అంటే ఉప్పు కారాలు, ఫ్రైలు, ఆయిల్ డీప్ ఫ్రై చేసినవి అవి ఎవ్వి తినద్దు. నైటును మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అట్లయితే మస్తు ఖచ్చితంగా ఒక వారం 10 రోజులలో మీ స్కిన్ కానీ, హెయిర్ కానీ, పొట్ట కానీ అన్ని డిఫరెంట్గా మారిపోతాయి. నిజంగా యంగ్ కనబడతాం మనమైతే. అట్లా కంటిన్యూ ఒక 3 మంత్స్ 1 మంత్ యూజ్ చేయండి. ఖచ్చితంగా మీ ఫేస్లో గ్లోయింగ్ కానీ, మీ స్కిన్ కానీ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. అది మనకే తెలిసిపోతుంది. ఇక్కడ చూస్తారుగా చికెన్ ఫ్రై చేసిన బటర్ వేసి చేసిన, నెయ్యి కానీ బటర్ కానీ వేసి చేయండి, లేకపోతే ఆలివ్ ఆయిల్ కానీ వేసి చేయండి. అంతేగాని ఆయిల్ అయితే వేయకండి. ఇట్లా మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అన్ని రకాల హెల్త్ ఇష్యూసే వస్తాయి. చిన్న పిల్లలకు పెద్ద పిల్లలకి అనేది ఏవి తేడా లేదు. హార్ట్ ప్రాబ్లమ్స్ అని అన్ని ఏ ప్రాబ్లం ఉన్నా చిన్నలకు పెద్దలకు అని ఏమీ తేడా లేదు, అందరికి వస్తాయి. కాబట్టి ఇట్లా హెల్తీగా తీసుకోండి. ఇక్కడనైతే మంచిగా సలాడ్ తయారు చేసేసిన, లెట్యూస్ వేసి దాంతోపాటు చికెన్ ఫ్రై బటర్లో వేసి చికెన్ ఫ్రై చేసిన. ఆ తర్వాత బీట్రూటు ఇక్కడైతే నేను బీట్రూటు ఏమంటారు రహిత మస్తు టేస్ట్ ఉంటుంది. ఎప్పుడన్నా వీలున్నప్పుడు నేను నెయ్యిలో ఫ్రై చేసి చూపిస్తా. ఎందుకంటే నేను ఇప్పుడు నైట్ కాబట్టి నార్మల్గా చేస్తాను. ఇక్కడ గడ్డ పెరుగు తీసుకుంటారా, స్వీట్ పెరుగు, గడ్డ పెరుగు. ఒకవేళ పుల్లటి పెరుగు ఉంటే అవి నీళ్ళని వడగట్టేయండి. పెరుగులా వడగట్టేసి గడ్డ పెరుగు లెక్క తయారు చేసిన తర్వాత అప్పుడు కొద్దిగా హనీ కానీ చక్కెర కానీ వేయండి. ఇక ఆ తర్వాత మనం తురుముకున్న బీట్రూట్ వేయాలి. ఇక కలుపుకొని తింటే మాత్రం ఎంత టేస్టీగా ఉంటుంది అంటే ఖచ్చితంగా రోజు ఒక చిన్న బౌల్ తీసుకోండి. మధ్యాహ్నం పూట స్వీట్ పెరుగులా కొద్దిగా చక్కెర వేసుకొని లేదా హనీ వేసుకొని బీట్రూట్ కలుపుకొని తినండి. నిజంగా రోజు తినండి. ఒక మధ్యాహ్నం పూట కానీ రాత్రి పూట కానీ ఒక కప్పు తీసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది. బ్లడ్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. నిజంగా ఇది మస్తు పనికి వస్తుంది. అంటే ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా దీనికి నాకు మెసేజ్లు పెడతారు. చూడనోళ్ళు అయితే నైస్ అక్క, సూపర్ ఉంది అక్క అని చెప్పి చూడకుండా పెట్టేస్తారు. నాకు తెలిసి వీడియో స్టార్టింగ్లో చూస్తారు, చూసేసి నైస్ షేరింగ్, నైస్ అక్క, సూపర్ అక్క అని చెప్పి పెడుతున్నారు. అంటే అందరు పెడుతున్నారు అని చెప్తలేను, కొంతమంది చూడకుండా పెడుతున్నారు. నాకు అర్థమైపోతుంది ఒక అట్లయితున్నది. అంటే కాంపిటీషన్, యూట్యూబ్ బాగా కాంపిటీషన్ అయిపోయింది. ఎక్కువ చూస్తే మీకు ఎక్కువ యాడ్స్ వస్తాయి, ఎక్కువ వీడియోలు ఎంతుంది కదా, తొందరగా మనీ తీసుకుంటుంది అన్నట్టుగా అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అవి ఏమి ఆలోచించకుండా వీడియో ఎండింగ్ వరకు చూసి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కూడా ఉన్నారు, ఇట్లా కూడా ఉన్నారు. చూస్తారు కదా, డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. బీట్రూట్ రహిత, చికెన్ ఫ్రై, సలాడ్, మంచి హెల్తీ సలాడ్. ఇట్లయితే ఉన్నది. కడుపులో ఎటువంటి గడబిడ ఉంటుంది, ఎటువంటి అన్ఈజీగా ఉండదు. పొద్దున్న లేసేసరికి కాన్స్టిపేషన్ ఏం ప్రాబ్లం ఉండదు, మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. గిట్లయితున్నది. మా అత్త అయితే బక్రీద్ ఇంకో 4 రోజులు 6 రోజులు ఉంది, కనీసం 6 రోజులు ఉంది. ఇంతవరకు అయితే ఫోన్ చేయలేదు. ఫోన్ చేయకపోయినా పిలువని పేరంటానికి ఎట్లా పోవడో, పోతే ఎట్లుంటుందో గట్లనే పోవాలి నేను. ఎందుకంటే ఇక పండగ కదా, పిలవపోయినా పోవాల్సిందే. గట్లయితున్నది. ఇక మరి ఉంటా. మరి ఇవాళ రెసిపీస్ అయితే గిట్లున్నాయి. మంచిగా ఉన్నాయి అనుకుంటానా, మీకు నచ్చినాయి అనుకుంటానా. మరి దీనికి మాత్రం 50 లైకులు అనుకుంటానా, 5 సబ్స్క్రైబర్ కావాలనుకుంటానా. మరి ఏమవుతుందో చూడాలి. రేపటి వేళ కూడా షేర్ చేసుకుంటా. ఉంటా మరి. నమస్తే, సెలవు.